చెప్తారో నాకు తెలియదు, కానీ నేను 2 సంవత్సరాలు మాత్రమే ఉదయంలో పనిచేశాను. అది ఫస్ట్ లాంచ్కి 6 నెలల ముందు, లాంచ్ కంటే 1 ఇయర్ ముందు ట్రైనింగ్గా జాయిన్ అయ్యి పనిచేశాను. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా వెళ్ళిపోయాను. సో నేను అప్పుడే జర్నలిజం ఫ్రెష్గా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేసి ఉదయంలో జాయిన్ అయ్యాను. అయితే ఇప్పుడు మీరందరూ మాట్లాడిన తర్వాత అంటే ఒక్క విషయం మాత్రమే నాకు చెప్పాలని ఉంది. ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటారు కదా, అంటే ఒక అమాయకత్వం, ఒక ఇన్నసెన్స్, ఆ ఇన్నసెన్స్ తోటి, ఆ అమాయకత్వంతో జర్నలిజం అంటే మనం ఒక ఆదర్శం, ఏదో ఒకటి చేద్దాము అన్న మూడు ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఉండేది. ఆ ఇన్నసెన్స్ నాకు ఇప్పటికీ మీలో కనిపిస్తుంది. అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇందాక నుంచి మీరందరూ మాటిన దాంట్లో. ఎందుకంటే జర్నలిజం అనేది ఈ 30 ఏళ్లలో పూర్తిగా దాని ఏమంటాం పాతివ్రత్యము, ఇన్నసెన్సు, జర్నలిజంలో ఉన్న మంచితనము, నీతి, నిజాయితీ అన్నీ తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు జర్నలిజం అనేది వేరే దుస్తులతో, వేరే అవతారంతో మనందరికీ కనిపిస్తుంది. కానీ మళ్ళీ అది ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. 30 ఏళ్ల క్రితం మనందరం ప్రాక్టీస్ చేసిన జర్నలిజం అది వచ్చి మళ్ళీ మన కళ్ళ ముందు నిలబడినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇందాక నుంచి నేను అదే అనుకుంటున్నాను, నిజంగా కొంత జర్నలిజం ఇంకా ఉంది అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇన్నసెన్స్ని, అప్పటి ప్యూర్ జర్నలిజాన్ని ఇంకా మిగుల్చుకున్న వాళ్ళందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చాం కదా, దాన్ని ఏం చేయాలి? దాన్ని ఇప్పటి జర్నలిజానికి ఎట్లా అర్థం చేయించాలి మనం? ఇప్పుడు సొసైటీకి జర్నలిజం అంటే ఇది అని మనం ఎట్లా చెప్పగలుగుతాము అని ఇందాక నుంచి మీరందరూ మాట్లాడుతుంటే నేను ఆలోచిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.